మా బతుకులతో ఆడుకోవద్దు, జీవనాధారమైన భూములను లాక్కోవద్దు, స్పోర్ట్స్ సిటీకి భూ సమీకరణను ఒప్పుకోని రైతులు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అదనంగా 44,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కోసం సిఆర్డీఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అమరావతి కోసం మొత్తం 1,00,000 ఎకరాల భూమితో నగరాన్ని నిర్మిస్తాం అనేటువంటి రీతిలో సాగుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆ అమరావతి సిఆర్డీఏ ప్రాజెక్టులో భాగంగా అదనంగా దాదాపు 874 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కోసం సిద్ధపడితే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి 5 గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అంటూ ఈరోజు సాక్షి పత్రిక ప్రధానమైనటువంటి కథనం. ఎన్టీఆర్ జిల్లాలో ల్యాండ్ పూలింగ్కు రంగం సిద్ధం. 5 గ్రామాల్లో 2,874 ఎకరాల పూలింగ్. వీటిలో ఎక్కువ పట్టా భూములే. ప్రతి గ్రామ సభలోనూ అన్నదాతల నుంచి తీవ్ర వ్యతిరేకత. మూలపాడులో 90% మంది రైతుల నిరసన. కాచవరంలో ఒకరిద్దరు తప్ప అందరూ తిరస్కరణ. కేతనకొండలో అందరూ వ్యతిరేకంగా నినాదాలు. జమీమాచవరంలో అనుకూలంగా ఒక్కరూ లేరు. లంకలకు వరద తాకిడితో మెరక భూములపై కన్ను. ఆర్డీఓ కావూరి చైతన్యం వద్ద తేల్చి చెప్పిన రైతులు. ఈ ల్యాండ్ పూలింగ్ కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నటువంటి ఆర్డీఓ వద్ద రైతులు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వాస్తవానికి స్పోర్ట్స్ సిటీ పేరుతో 3,000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కడతారట. విచిత్రంగా చూడండి, దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కడతారంట. ఇంకా ఎన్నో కడుతూ స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ కోసం 3,000 ఎకరాల భూమిని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేస్తుంది. వాస్తవానికి ఈ భూములన్నీ లంక భూముల్లో స్పోర్ట్స్ సిటీ కట్టాలి అని ముందు ప్రతిపాదించారు. అయితే లంక భూములు తీసుకుంటే ఆ తర్వాత మళ్ళీ వరదలు వస్తే, మొన్న వచ్చినట్టు 12-13 లక్షల క్యూసెక్కులు పైబడినటువంటి వరదలు వస్తే అవన్నీ మునిగిపోతాయి అని నిర్ణయించుకుని ఇప్పుడు లంక భూములు కాకుండా మెరక భూములు ల్యాండ్ పూలింగ్లో తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నానికి సిద్ధపడ్డారు. దీన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. మరి ఆ రైతుల్ని ఎట్లా సంతృప్తిపరుస్తారు, ఏ రీతిలో వ్యవహరిస్తారు చూడాలి. ఎందుకంటే వాస్తవానికి అమరావతిలో మొదట అనుకున్నటువంటి 29 గ్రామాల్లో కూడా ఉండవల్లి, పెనమాక లాంటి గ్రామాల్లో రైతులు భూములు ఇవ్వలేదు. ఎందుకు ఉండవల్లి, పెనమాక రైతులు భూములు ఇవ్వలేదు? తుళ్ళూరు దానికి ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులు భూములు ఇచ్చారు అంటే ఉండవల్లి, పెనమాక విజయవాడకి చేరువలో ఉంటాయి, ప్రకాశం బ్యారేజ్కి దగ్గరలో ఉంటాయి. ఈ భూముల ఖరీదు ఎక్కువ. తుళ్ళూరు అవతల ఉన్నటువంటి గ్రామాలన్నీ మెట్ట గ్రామాలు, మెరక గ్రామాలు. ఆ మెట్ట ప్రాంతాల్లో భూములు విలువ తక్కువ. భూములు విలువ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, విలువైనటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి ఒకటే ప్యాకేజ్ అని చెప్పడంతో ఉండవల్లి, పెనమాక రైతులు ఎప్పటికీ సిఆర్డీఏకి భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు. కానీ అక్కడ తుళ్ళూరు ప్రాంతంలో ఉన్నటువంటి మిగిలిన అనేక గ్రామాల, నేలపాడు కావచ్చు, ఇతర అనేక గ్రామాల రైతులైతే భారీగా భూములు ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు కూడా అదనంగా భూములు ఇస్తాం అని వైకుంఠాపురం, హరిశ్చంద్రాపురం అలాంటి చాలా గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముందుకు వస్తున్నట్టుగా సిఆర్డీఏ చెప్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో అంటే కృష్ణానదికి రైట్ సైడ్ భూములు ఇవ్వడానికి రైతులు అనుకూలంగా ఉన్నారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో 2 రోజుల క్రితం కథనం వచ్చింది. కానీ తీరా గ్రామ సభల్లో రైతులందరూ అధికారులు నిలదీస్తున్నటువంటి ఫోటో మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే వీళ్ళ భూములన్నీ హైవేకి చేరువలో ఉన్నాయి. చాలా మెరక భూములు, విలువైనటువంటి భూములు, హైవేకి అటు ఇటుగా ఉన్నటువంటి భూములు, విలువైనటువంటి భూములు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటే ఇది చాలా సమస్య, మాకు తగినంత ప్యాకేజ్ ఉండదు, మాకు నష్టం జరుగుతుంది అనేది వీళ్ళ అభిప్రాయం. అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదనంగా ఈ ల్యాండ్ పూలింగ్ మీద దృష్టి పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం స్పోర్ట్స్ సిటీయో మరొకటో కాదు. పైకి స్పోర్ట్స్ సిటీ అని చెప్తున్నప్పటికీ అసలు కారణం అమరావతికి హైదరాబాద్ హైవేతో లింక్ చేశాం అని చెప్పుకోవడానికి ఈ భూములు, ఈ వ్యవహారం ఉపయోగపడుతుంది. ఈ 5 గ్రామాలు సిఆర్డీఏలోకి వస్తే నేరుగా హైదరాబాద్ హైవేకి లింక్ అయిపోయినట్టే అమరావతి. ఎందుకంటే ఈ 5 సిఆర్డీఏ పరిధిలో, అమరావతి పరిధిలో ఉంటే ఈ 5 గ్రామాల మీదుగానే, మూలపాడు తదితర గ్రామాల మీదుగానే హైవే వెళ్తుంది. కాబట్టి హైవేతో లింక్ అయినట్టు ఉంటుంది. కాబట్టి ఇటు NH-16తో కలిపేదానికి ఉండవల్లి, పెనమాక లాంటి గ్రామాల రైతులు పూర్తిగా సహకరించకపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ హైవే మీద దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఈ ల్యాండ్ పూలింగ్లో రైతులు ఇలా వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో వారందరినీ ఎలా సంతృప్తి పరుస్తారు? ఎంత మేరకు ప్రభుత్వ ప్రయత్నం సక్సెస్ అవుతుంది? చాలా కీలకమైనటువంటి వ్యవహారం.